హలో గాయస్, వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ 143. సో గాయస్, ఇవాళ అయితే మేము మంచి లొకేషన్కి వచ్చామండి. మీకు చూపిస్తా. మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అంటే మేరీమాత టెంపుల్కి వచ్చాము మేము. ఇవాళ కొండగుడి అంటారు వైజాగ్. ఫేమస్ అయిన టెంపుల్ అండి మేరీమాత గుడి. సరదాగా మా పిల్లలతో తీసుకొచ్చామండి. అలాగే చూద్దాం, మీ అందరికీ చూపించాలని. మీకు తెలుసా అండి, ఈ 3 కొండలు అనగా ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క మతపరమైన దేవుడు కొలువై ఉన్నారండి. చూడండి, మీకు దూరం నుండి కనిపిస్తుంది, అది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. అసలు చూడండి, అసలు ఇక్కడ నుండి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగా కనిపిస్తుందండి. అవంతా విలాస్, అటంతా కొండల మీద విలాస్ కట్టారు. మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ చర్చికి అనేది పైకి వచ్చాం. సో మనం పైకి వచ్చేపాటికి మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటదండి. చూడండి, ఈ విధంగా మా పిల్లలైతే మా హస్బెండ్ గారితో ముందుకు వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇంకా ఇక్కడేనండి ప్రేయర్ అనేది జరుగుతుంది. అసలు ఆ పండుగ నాడైతే చాలా మంది కూడా వస్తారు. ఆ టైంలో చాలా బాగుంటది కూడా, ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి. పండగ టైం వస్తే అసలు ఖాళీ కూడా ఉండదు. చాలా మంది కూడా వస్తారండి. అన్ని మతాల వారు కూడా వస్తారు చూడడానికి. ముఖ్యంగా డిసెంబర్ లో 20వ తారీఖున మాత్రం ఈ కొండగుడి మేరీమాత పండగ అనేది ఇక్కడ జరుగుతుంది. చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుండి దూరం నుండి చాలా మంది వస్తారు. నేనైతే మా పిల్లల్ని అయితే తీసుకువచ్చానండి ఇక్కడ కొండగుడి పైకి. ఎందుకంటే పిల్లలకి అనేది ఇప్పట్లో నాలెడ్జ్ అనేది చాలా అవసరం. పిల్లలకి ప్రతిదీ అన్ని మతాల గురించి మనం చెప్పాలి. ఎందుకంటే అలాగే భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబిల్ కానివ్వండి, అన్ని మనం చెప్పాలి పిల్లలకి. ఇక్కడ క్యాండిల్స్ వెలిగిస్తున్నారు. నేను కూడా వెలిగించానండి భక్తితో. అయితే మా పిల్లలైతే ఇక్కడ అయితే ఆడుకుంటున్నారు, ఎవరూ లేరు ఎక్కువ మంది కూడా. ఇక్కడ అభిషేకం ఇక్కడ చేస్తారనుకుంటున్నాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మేరీ మాత. అలాగే వీడియో అనేది నేనైతే ఎక్కడ కూడా ఏది మిస్ అవ్వకుండా వీడియో అన్ని కూడా వీడియో తీస్తున్నా అండి నేనైతే. ఇక చాలా మంది కూడా ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ప్రార్థన చేశానండి. ఇంకా అయిపోయింది. మా పిల్లల్ని అయితే కిందకి దించుతున్నా. మా బాబు చాలా అల్లరి చేస్తున్నాడు, కానీ తప్పదు, పిల్లలంతా తర్వాత అల్లరి చేస్తారు. ఇదండి, ఈ విధంగా ఇలా కనిపిస్తుందండి ఇదంతా కూడా. ఇదంతా చాలా మంది ఇక్కడ ప్రేయర్ అవుద్దాం అనుకుంటున్నాను. చాలా మంది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేస్తారు. నాకు తెలిసి పండగ టైంలో ఆ టైం అయితే ఎక్కువ మంది ఉంటారు. ఆ టైంలో ఇక్కడ ఏదో రాసింది, 5వ దివ్య జ్యోతి దేవరహస్యం దివ్య ప్రసాద స్థాపన అంట. చూడండి ఇక్కడ. ఇంకా దివ్య రూపధారణ రహస్యం, ఒక్కొక్క బొమ్మకు ఒక్కొక్కటి ఇక్కడ రాసి ఉందండి. దైవరాజ్యం గురించి బోధన, దివ్య జ్యోతి. ఇక్కడ అంతా దేని గురించో బోధన జరుగుతుంది. మనం క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదివినట్టయితే అందరికి అర్థమై ఉంటది. అలాగే వివాహ విందులో యేసు ప్రభు ఉన్నారని ఇక్కడ ఈ విగ్రహం, ఈ బొమ్మ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఏదో ఉందండి, యేసు జ్ఞాన స్నానం అంటే దీని అర్థం ఏంటో నాకు తెలియదు, కానీ బాప్తిజం అనుకుంటున్నాను. సో నాకైతే తెలియదండి. ఇంకా యేసు ప్రభు తన చిన్ననాటి విగ్రహం, తండ్రితో విగ్రహం. సో ఇక్కడ కోతి కనిపిస్తుంది చూడండి. మా పిల్లలైతే చూసి భయపడుతున్నారు, ఇక్కడ కోతి కనిపించిందని. దగ్గర నుండి చూసారు కదండి, అందుకే భయపడ్డారు. మా పాప అసలు నవ్వుతుంది, భయపడట్లేదు. ఇంకా మా బాబాయ్ అయితే మెట్లు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మేము కూడా ఏముందా పైకి వెళ్ళి చూద్దామని మేము వస్తున్నాం. ఇంకా పైకి వెళ్తున్నాము. మరిన్ని మంచి మంచి అన్ని కూడా ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇక్కడ నుండి కనిపిస్తుంది లొకేషన్. బొగ్గులు రైల్వే సంబంధించింది అనుకుంటున్నా. సో ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే ప్రేయర్ జరిగిన చోట అనుకుంటున్నాను అండి. ఇది చాలా మంది కూడా ఇక్కడే ప్రేయర్ చేస్తారు. నేను కూడా ప్రేయర్ చేశానండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని. మోకాల మీద ప్రేయర్ చేయడం చాలా మంచి
మంచిదండి. మా పాపకు కూడా చెప్పాను ఇలా ప్రేయర్ చెయ్యాలమ్మా అని. పిల్లలకి అనేది అన్ని చెప్పాలండి ఇప్పటి నుంచే, చదువు ఒక్కటే కాదు. ఇంకా మా బాబు అయితే అసలు ఉండట్లేదు. మా బాబు అసలు వినడు, అల్లరి చేస్తూనే ఉన్నాడు. చూడండి పైకి ఎక్కిపోతున్నాడు. ఇంకా దించాను నేనైతే. అయితే ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలని ఇక్కడ అన్ని ఉన్నాయి, ఫోటోలు వీడియోలు తీరాదంట. సో మేమైతే పర్లేదు వీడియో తీసాం, ఎవరు ఏటనలేదు, మంచి పని ఏం పర్లేదు. భయం వేసింది మొదట్లో. సో ఇక్కడ కూర్చొని అలాగా పీస్ఫుల్ గా ఉండడం వల్ల మనం ప్రే చేసుకోవడానికి బాగానే ఉంటది. బాగా ఏసు చూడండి ఫోటో దోతలు అదంతా కూడా మీకు తెలిసిందే. దాని ముందలే క్యాండిల్ వెలిగిస్తున్నారు, చాలా బాగుంది. చాలా ఇంకా ఇక్కడ యేసు ప్రభువుని చెరువులో బంధించింది. ఇంకా చాలా మంది కూడా ఇక్కడే ప్రేయర్ చేస్తారు కూర్చొని. ఓకే, ఎక్కువ మంది కూడా ఎవరో లేరండి అసలు. ఇంకా బయటకు వచ్చేపాటికి చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందంటే, చూడండి మీకు కనిపిస్తుంది అదంతా బొగ్గులు అన్ని కనిపిస్తుంది. రైల్వేకి సంబంధించింది పోర్ట్ ఏరియా అండి. చూడండి అటువైపు కూడా అదే పోర్ట్ ఏరియా. రవాణా ఇంకా యేసు ప్రభు ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది. మనము కింద నుంచి కనిపిస్తే అదే కొండ మీద కింద నుంచి మనం చూస్తే మనకి అదేనండి కనిపిస్తుంది. చూడండి లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది కూడా అసలు. మా బాబాయ్ అయితే అలా ఒక్కడ అలా ఆడుకుంటున్నాడు. మా బాబా అటు ఇటు తిరగట్లేదు ఇప్పుడు, మంచోడు పర్లేదు. ఇంకా ఏమేమి ఉన్నాయని చూపిస్తున్నాను చూడండి. అసలు మీకు చెప్పాం కదండి మొదట్లోన ఒకే కొండపై అనగా 3 కొండల మీద కూడా 3 దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయండి. ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, అలాగే మసీదు కూడా ఉంటదండి. అలాగే ఇంకా కొండగుడి మేరీమాత టెంపుల్. అసలు ఎంత బాగుంది లొకేషన్ అయితే, కోసం చాలా బాగుంది అసలు. మొత్తం కూడా మనకంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. వీడియో అయితే చూడండి అసలు. ఇదంతా మొత్తం వచ్చేసి బీచ్, అదంతా బీచ్ అనండి, కనిపించట్లేదు కానీ అందరు చూడండి. క్లైమేట్ అయితే ఇవాళ చాలా బాగుందండి, ఎందుకంటే అసలు వర్షం పడుతుంది, చినుకులు భలేగా వర్షం అయితే. ఈ క్లైమేట్ అయితే వీడియో మీకు తీస్తున్నాను, చాలా క్లియర్గా అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఏంటమ్మా దీక్ష, హాయ్ చెప్పమ్మా దీక్ష బాబు. చూడు దీక్ష, మొత్తం కూడా అసలు వైట్ కలర్ మొత్తం కనిపిస్తుంది కదండి. అంతా వచ్చేసి మొత్తం బీచ్ అండి, మనకి కనిపించట్లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. మబ్బులు అనేది బాగా కమ్ముకొని ఉండడం వల్ల మనకైతే క్లియర్గా ఏం కనిపించట్లే. దుఃఖ దేవ రహస్య శిలువ మరణం. ఈ విగ్రహం శిలువ మరణం అండి. శిలువ మీద మరణించినప్పుడు ఈ విగ్రహం. ఇంకా మేమైతే పైనుంచి మీకు వీడియో అనేది తీసి మీకు చూపించలేదండి. మేము కిందకి వెళ్ళిపోతున్నప్పుడు నేను వీడియో తీసి చూపించి మీకు ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్కటి మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ శిలువను మోయించేటప్పుడు యేసు ప్రభు ఆ విగ్రహం అండి. ఇంకా ముందుకు వెళ్దాం. దుఃఖ దేవరహస్యం ముండ్ల కిరీట. చూడండి ఇక్కడ ఈ విగ్రహం ముళ్ళు కిరీటాన్ని యేసు ప్రభువు మీద తల మీద పెట్టేటప్పుడు అండి. దేవరహస్యం కొరడాలతో కొరత. యేసు ప్రభువుని కొరడాలతో యేసు ప్రభువుని అదే చేతితో కొడుతున్న విగ్రహం అండి ఇది. దుఃఖ దేవరహస్యం ఆవేదన. యేసు ప్రభు దేవరహస్య ఆవేదన. మీకు ఇందాక చెప్పాం కదండి 3 మతాల పరమైన దేవుళ్ళని. ఇక్కడ ఒక మసీద్ కనిపిస్తుంది అదేనండి ఇంకోటి. సో అలా మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇదేనండి మసీద్, మెట్ల మార్గం ఇలా పైకి నడుచుకుని వెళ్ళడానికి. సంతోష దేవ రహస్యం యేసుని కనుగొనుట. చిన్ననాటి యేసు ప్రభు అని అనుకుంటున్నాను. ఇంకా సంతోష దేవ రహస్యం సమర్పణ. ఇక్కడ క్యాండిల్స్ వెలిగించి రాదని ఇక్కడ రాశారు, భక్తులకు విజ్ఞప్తి. చిన్ననాటి యేసు ప్రభు. సంతోష దేవ రహస్యం. సో గైస్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో అనేది నేను ప్రతిదీ కూడా చాలా ఇష్టంగా కష్టపడి కూడా మీ అందరికి వీడియో తీసి చూపిస్తున్నాను. నాకైతే ఈ వీడియో చాలా నచ్చిందండి, ఎందుకంటే ఈ చర్చికి రావడం అంతా కూడా సందర్శించడం చాలా బాగా నచ్చింది నాకైతే. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా టిక్ చేయండి.